అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెత్తబడుతున్న నేతలు చర్చలకు సిద్ధమని సంకేతాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి మంటలు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర నేతల మాటలు ఎలా ఉన్నా ఈ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యపూర్వక పరిష్కారమే బెటర్ అంటూ కమెంట్ చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరు రాష్ట్రాల నేతలు ఈ అంశంలో తమ ప్రత్యర్థి పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రంపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. కృష్ణా జలాలు తెలంగాణకు రాసివ్వడానికి చంద్రబాబు ఎవరిని ప్రశ్నించారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. పొరుగు రాష్ట్రాలతో గొడవలొద్దంటున్న చంద్రబాబు జగన్ 5 ఏళ్లలో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్ళే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి, నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులను వదలతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు. బీఆర్ఎస్ కు నదీ జలాలపై చిత్తశుద్ధి లేదన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. నీటి హక్కులో ఒక్క చుక్క వాటా వదలబోమన్నారు. కృష్ణా నదీ జలాల్లో గాని గోదావరి నదీ జలాల్లో గాని మన హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదిలిపెట్టుకోము. కేంద్ర ప్రభుత్వంతో గాని ట్రిబ్యునల్లో గాని సుప్రీంకోర్టులో గాని న్యాయస్థానంలో గాని మన నీటి వాటాన్ని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధము. అయితే జల వివాదాల అంశంలో తెలుగు రాష్ట్రాల సీఎంల వైఖరి మారుతోంది. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమనే విధంగా ఇరువురు సీఎంలు సంకేతాలిస్తున్నారు. పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయతీ అవసరం లేదని, నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని సీఎం రేవంత్ అన్నారు. ఈ అంశంలో పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్నారు. నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. మరోవైపు పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకువెళ్తామని మరోసారి స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు గొడవలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని తెలిపారు. తనకు గొడవలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మిగతా నేతల మాటలు ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణ సీఎంలు నదీ జలాల అంశంలో గొడవలు లేకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించడం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.